జూలూరుపడి గ్రామ పంచాయతీ ఇప్పటివరకు ఏజెన్సీగా ఉండడంతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. పంచాయతీకి ఆదాయం వస్తున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతం కావడంతో అధికారులు పంచాయతీ పాలకవర్గాల అభివృద్ధిపై ఎలాంటి దృష్టి సారించలేదని ప్రజలు అంటున్నారు. పంచాయతీలో సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చి జూలూరుపాడు గ్రామ పంచాయతీ మైదాన ప్రాంతం అయితే ప్రభుత్వం నుండి నిధులు మెండుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉందంటున్నారు. దీంతో తమ గ్రామం అభివృద్ధి చెంది తమ సమస్యలు తీరుతాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. రాష్ట్రపతి గెజిట్లో ఒక 41 గ్రామాల పేర్లు అందులో లేవు. 41 గ్రామాల మీద పిటిషన్ వేయడం జరిగింది. తర్వాత ఆ 41 గ్రామాల మీద ఇబ్బంది అయ్యి ఏ రెవెన్యూకి ఆ రెవెన్యూ వేసుకోవడం జరిగింది. జూలూరుపాడు రెవెన్యూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలూరుపాడు రెవెన్యూ ఒకటి, సాపరాలపల్లి రెవెన్యూ ఒకటి. 2 రెవెన్యూలకి మా ఈ మదర్ తాలూకాలో ఉన్నాయి. మా ప్లెయిన్ ఏరియా ఏజెన్సీ కాదు, ఏజెన్సీ నుంచి బయటికి తీయాలని మేము కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దాని మీద హైకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత పంచాయతీ ఎన్నికలు నిలుపుదల చేశారు. ఇదే ఒరవడిగా మేము గిరిజనేతరులుగా కాదు, గిరిజనేతరులుగా మాకేంటంటే మాకు అన్ని హక్కులు ఉండి ఒక 50 సంవత్సరాల నుంచి 50 కాదు 70 సంవత్సరాల నుంచి కూడా ఈ ఏజెన్సీలో మగ్గుతున్నాం. ఇందులో నుంచి బయట రావాలని కోరికతోటి మేము ఆ స్టేకి పోవడం జరిగింది.